గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ జ్ఞానం చేత నడిపించి తండ్రి ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉండి నీ వాక్యానుసారంగా మేము నడిచేటట్టు సహాయం చేతండి. నీ జ్ఞానం చేత ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళి ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ జ్ఞానం చేత నడిపించినందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవ, మరి వాక్యంలోకి వెళ్ళాక ప్రభువా మరి నీ ఆత్మానుసారంగా మేము నడిచేటట్టు సహాయం చేయండి. మీ జ్ఞానాన్ని దయచేయమని మరి నజరేయుడైన మెస్సయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని విషయాలు మరి వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఒక దురాత్మ అంటే ఒక దయ్యం పట్టిన వాడు ఎదురుగా వచ్చాడు. మరి
దయ్యాలు దేవుని గుర్తుపట్టి సాక్ష్యం ఇస్తున్నాయి, కానీ మనుషులు మనము గుర్తుపట్టలేకపోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం కళ్ళుండి చూస్తున్నాము, చెవులారా వింటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ప్రభువుని మనము చూడలేకపోతున్నాం, మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని కుమారుడుగా అవి మరి దురాత్మలు గుర్తుపడుతున్నాయి, కానీ మనం గుర్తుపట్టలేక మరి దేవుడు అట్టి జ్ఞానాన్ని మనకు దయచేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మరి చూసుకుంటే మరి దురాత్మ పట్టిన ఒకడు మనం చూసుకుంటే దురాత్మ పట్టిన ఒక వ్యక్తి గురించి మనము మాట్లాడుతున్నాము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, మరి అద్భుత కార్యాలు ఒకసారి అది ధ్యానించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకొని దాని గురించి విశ్లేషించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారు సముద్రమునకు ఆదరినున్న గేసేరు దేశమునకు వచ్చిరి. ఆయన దోణె దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాను. అంటే గేసేరు దేశం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గేసేరు దేశంలో మరి వచ్చి అక్కడ దోణె దిగాడు. మరి పడవలో నుంచి ఆ దోణెలో నుంచి దిగి వచ్చినప్పుడు అక్కడ ఒక దయ్యం పట్టినవాడు, ఒక అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తి ఎదురుగా వచ్చి పడి నిలబడ్డాడట. మరి ఆ సమాధుల మధ్య నివసిస్తూ ఉన్నాడట ఆ వ్యక్తి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎదురుగా పడన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ దయ్యం పట్టిన వాడు ఎదురుగా కనిపిస్తేనే మనము పరిగెత్తి పారిపోతాం. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా కొంచెం వెనుకకు తగ్గారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుకు వెళ్తూనే ఉన్నారు. మరి దయ్యం పట్టిన వారు ఆ వ్యక్తి మరి ఆ దురాత్మలు ఎవరైతే పట్టున్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మరి సమీపించినప్పుడు మరి ఏమన్నాడంటే, వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. మరి ఆ అపవిత్ర ఆత్మ పట్టిన వాడిని ఎవడు కూడా ఆ సంఖ్యలతో ఎవడు బంధించలేకపోయినాడ. బంధించినా కానీ ఆ సంఖ్యలని తెంచుకొని అక్కడ వాళ్ళ మీద కూడా మరి ఆ దయ్యం పట్టిన వాడు దాడులు చేయడము, మరి తను గాయపరచుకోవడం లాంటివి చేసుకుంటూ ఆ సమాధుల దగ్గరనే ఉంటూ నివసిస్తూ ఉన్నాడట. మన దయ్యం పట్టిన వాడిని మనమైనా సరే ఆ దయ్యం పట్టిందంటే మనము అక్కడ ఒక కిలోమీటర్ మనం దూరం ఉంటాం, అంటే అంత భయం పడి ఉంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ధైర్యం చేసి ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన దగ్గరికే ఆ దయ్యం పట్టిన వాడు వచ్చాడు. మరి వచ్చి తర్వాత ఏమైందో ఒకసారి చదువుతాం. సంఖ్యలతో బంధించినా కానీ వాడు సంఖ్యలను కూడా తెంపేసుకుంటున్నాడట. అంటే అంత బలిష్టమైన దయ్యాలు పట్టి ఉన్నాడు. మరి ఒక దయ్యం అయితే లేదు, మరి చాలా దయ్యాలు ఉన్నాయి. మరి సంఖ్యలను తెంపుకొని ఉన్నాడట. పలుమార్లు వానికి చేతులకును సంఖ్యలను వేసి బంధించుచున్నాను. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కావలి సంఖ్యలను తుంచినట్టుగా చేసెను గనుక ఎవడను వానిని స్వాధీనపరచలేకపోయాను. ఇక్కడ విన్నారా, స్వాధీనపరచలేకపోయాను అంటే ఎవడు కూడా ఆ దయ్యాన్ని మరి పట్టుకోలేకపోయాడు, ఎవడు స్వాధీనపరచుకోలేకపోయాడు. మరి వాళ్ళు బంధిస్తూ ఉన్నా కానీ అవి మన తునాతునుకలు చేస్తూ ఉన్నాడట. మరి బంధించాడు, మరి చేనులతో మరి సంఖ్యలు వేసిన కొద్దీ తునాతునుకలు చేస్తూ ఉన్నాడు దురాత్మ పట్టినవాడు. మరి అంత భయంకరమైన క్రూరమైన మృగం వలె ఉన్నాడు వాడు. మరి దురాత్మ పట్టినవాడు అంత బలంగా ఉన్నాడు. మరి చూసుకుంటే వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలో కొండలలో కేకలు వేయిచు
తనను తాను రాళ్లతో గాయపరుచుకొని నుండెను. దయ్యం పట్టిన వాడు ఎలా ఉంటాడు మరి? పిచ్చిలేసి కేకలు వేస్తూ సమాధుల దగ్గర కేకలు వేస్తూ ఉన్నాడట. రాత్రింబగలు తను గాయపరుచుకుంటూ ఉన్నాడట, రాళ్లతో కొట్టుకుంటూ మన కేకలు వేస్తూ ఉన్నాడట. మరి దయ్యం పట్టేవాడు పిచ్చి వాళ్ళ లెక్క ప్రవర్తిస్తూ ఉన్నాడట. మరి అక్కడ చూస్తూ ఉంటే వాడు దూరము నుండి యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చెను, ఆయనను నమస్కారం చేసెను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు, దేవుడు కాదని అంటారు కదా. దేవుడు కుమారుడు అని ఒప్పుకున్నాడు, దేవుడు అని ఒప్పుకున్నాడు. ఆయనకు నమస్కారం చేస్తుందట దురాత్మ పట్టిన వాడు వచ్చి నమస్కారం చేస్తున్నాడు. మనుషులు మీరు గ్రహించలేకపోయాము మనం, కానీ దురాత్మ దేవుణ్ణి గ్రహించింది. మరి దేవుని కుమారుని గ్రహించి నమస్కారం చేస్తూ ఉంది. అంటే మన కళ్ళుండి మన చెవులుండి మనము వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని చదువుతున్నాం, కానీ మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ఈ లోకంలో ఉన్న దురాత్మలకు ఎవరు నిజమైన దేవుడు అని చెప్తే యేసు ప్రభు అనే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమంటున్నాడు దయ్యం పట్టినవాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని అడుగుతూ ఉన్నాడు. అయ్యా నాతో నీకేం పని అయ్యా మరి అని ఆ దయ్యం పట్టినవాడు అడుగుతూ ఉన్నాడు. మరి నమస్కారం చేశాడు. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని అడుగుతూ ఉన్నాడు. నన్ను బాధపరచకుము అని దేవుని పేరుట నీవు అన్బెట్టుచున్నావని బిగ్గరగా కేకలు వేసెను. నన్ను దేవుడి పేరుట వచ్చావు, మరి దేవుడి పేరుట నన్ను బాధ పెట్టేందుకు వచ్చావా, బాధించవు అని అది దేవుని కుమారుణ్ణి మరి గోజాడుతుంది, అంటే బతిమలాడుతుంది. మరి నువ్వు నన్ను బాధ పెట్టకయ్యా అని కేకలు వేస్తున్నది. మన దయ్యం పట్టినవాడు కేకలు వేస్తున్నాడు, నన్ను బాధ పెట్టేందుకు వచ్చావా అని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మను ఈ మనుషులను వీడిపోమని వానితో చెప్పెను.